వాగర్థావేక సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచె పీఠాధిపతులకి నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచె పీఠాధిపతులకి నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ రోజున మనము నవంబర్ 16వ తారీఖు రోజు నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఏ ఏ రోజుల్లో ఏ విధంగా ఖర్చులు ఎప్పుడు ఉంటాయి, ఆదాయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, మానసికంగా ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారు, అలాగే ఆందోళనతో కూడుకున్నటువంటి రోజులు ఎప్పుడు ఉంటాయి, ఆరోగ్యంతో ఎలా అనారోగ్యంతో ఎప్పుడు బాధపడుతుంటారు ఇత్యాది అనేక విషయాల గురించి విపులంగా ఈ కార్యక్రమంలో చర్చించుకోబోతున్నాం. నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం. రాశి నుంచి 2వ ఇంట కేతువు, అష్టమ స్థానంలో రాహు, సప్తమ స్థానంలో శని వక్రత్యాగము, పంచమ స్థానంలో శుక్రుడు, అలాగే 4వ ఇంట రవి బుధుడు, 12వ ఇంట కుజుడు మరియు కుజుడు స్తంభించి ఉండడం, మరియు 10వ ఇంట గురువు వక్రత్యాగం. వెరసి చూసినట్లయితే అసలు ఈ సింహరాశి వారికి ఉన్నటువంటి 15 రోజులలో 5 రోజులు తప్ప 10 రోజులు కూడా బాగా అనుకూలించే సమయం. కాబట్టి సాధారణంగా అవకాశాలన్నీ కూడా అన్ని రోజులు మనవి కావు, కానీ ఈ సింహరాశి వారికి అద్భుతమైనటువంటి రోజులుగా గోచరమవుతున్నాయి. అయితే ప్రధానంగా మరి అన్ని రోజులు బాగుంటే కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోక తప్పదు. ఏ గ్రహ ప్రభావం వలన వ్యయమందు కుజుడు, అలాగే సప్తమందు శని మరియు అష్టమందు రాహువు మరియు అర్ధాష్టమందు రవి యొక్క ప్రభావం వలన పనులలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాముల మధ్య కొంత పొరపచ్చాలు వచ్చే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే ఎక్కువగా పనిచేస్తే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి గోచరమవుతుంది. ఇక ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే, అనుకూలమైన రోజులు ఉన్నప్పుడు ప్రయత్నంలో అధికంగా చేసి దానివల్ల ఫలితంలో ఎక్కువగా పొందవచ్చు. అనుకూలత లేని రోజులు కేవలం 5 రోజులు మాత్రమే. ఈ 5 రోజులు కొంత కష్టపడ్డ మిగతా రోజులన్నీ కూడాను మీరు దైవానుగ్రహంతో ముందడుగు వేయవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, రోజులు బాగున్నా గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత కొన్ని సమస్యలు తప్పవు. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ రంగం, రెస్టారెంట్ బిజినెస్లు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హోటల్ ఇండస్ట్రీ, రెస్టారెంట్ బిజినెస్లో ఉన్న వాళ్ళు, అలాగే సూపర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా లాభదాయకమైనటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా తీర్థయాత్రలు చేసే అవకాశాలు సింహరాశి వారికి గోచరమవుతున్నాయి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉద్యోగార్థులకి కొంత ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. తోటి ఉద్యోగస్తులు లేదా ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలు లేకపోవడం, తోటి ఉద్యోగస్తులు మరియు ఉన్నతాధికారుల యొక్క ఆగ్రహానికి గురవ్వడం, తద్వారా కొన్ని సమస్యలు పొందే అవకాశం ఉంది. నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఉద్యోగం లభించదు. అయితే వివాహం కాని యువతి యువకులకి మాత్రం అద్భుతమైనటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. సంబంధాలు నిశ్చయం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. కాబట్టి సంబంధ వెతుకులాటలో మీకు చాలా ప్రశాంతంగా గోచరమవుతుంది. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వ్యాపారస్తులు, ఏ వ్యాపారస్తులైనా కానీ ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు వ్యాపార విస్తరణకి. కాకపోతే వ్యాపార విస్తరణకి ఏ విధంగా చేసుకోవాలనే ప్రణాళికలు ఆలోచించడానికి మాత్రం, ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయడానికి మాత్రం అనుకూలమే, కానీ వ్యాపార విస్తరణకి తగు సమయం మాత్రం కాదు. ఇక రైతులు కనుక చూసుకున్నట్లయితే భూగర్భ గనులు, శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు, అనగా మైనింగ్ వ్యాపారస్తులకి కష్టంలో తక్కువ. రైతులు కూడా ఉన్నటువంటి పంటలనే మీరు వేసుకోండి, మీకు బాగా తెలిసిన పంటలనే మీరు నడుపుకోండి. ఎందుకనంటే కొత్త కొత్త పంటల జోలికి వెళ్ళినప్పుడు ఆశించిన మేర మీరు దిగుబడిని లాభాల వాటిలో పయనింప చేయలేరు. కాబట్టి ఉన్న పంటలు మీకు తెలిసిన జ్ఞానం ఉన్నంత వరకే ఆ పంటలు వేసుకునే ప్రయత్నం చేయండి. ఇక విద్యార్థులకి చూసుకున్నట్లయితే ప్రధానంగా విద్యార్థులకి అనూహ్యమైన అవకాశాలు గోచరమవుతున్నాయి.
అధ్యాపకులు అనగా ప్రొఫెసర్స్ యొక్క సహాయ సహకారాలతో మీ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ముఖ్యంగా కోరుకున్న చోట మీకు సీట్లు లభించే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. అయితే ఏ తర్వాత ఈ కుజ శని రాహు రవిల యొక్క అనుగ్రహాన్ని కనుక పొందినట్లయితే చాలా మటుకు శుభ ఫలితాలు పొందుతామని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఖర్చులు ఎట్లా ఉంటాయి, ఆదాయం ఎలా ఉంటుంది, ప్రశాంతత ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక. ఈ యొక్క నవంబర్ 15వ తారీఖు రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా పరమేశ్వరుడు సాక్షాత్తు త్రిపురాసురానికి సంబంధించినటువంటి క్షేత్రం త్రిపురాంతకం. ఈ త్రిపురాంతకంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై మొత్తం సర్వదోష నివారణ పూజలు అనేటువంటివి హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఈ యొక్క తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు, కుటుంబంలో ఏమైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లో చనిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా పితృదోషము అని అంటారు. ఇటు పితృదోషం వల్ల మానవుల జీవితాల్లో అనుకున్నది ఏది జరగకపోవడము, వివాహం, సంతానాలు కలగకపోవడము, అలాగే జీవితంలో అభివృద్ధి ఉండకపోవడం, సంతోషం లేకపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమంలో ఆఖరి సోమవారం, కార్తీక సోమవారం నవంబర్ 25వ తారీఖు రోజున జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే 16, 17 తారీఖుల్లో మీ యొక్క ఉద్యోగంలో మీరు అభివృద్ధిని పొందుతారు. అనగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలతో మీరు ముందుకు సాగుతారని చెప్పవచ్చు. ఇక 18, 19, 20 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి, సందేహమే లేదు. అన్నింటా విజయాన్ని పొందుతారు. ఇక 21, 22వ తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, మానసిక ప్రశాంతత లోపిస్తుంది, ఒక జిగ్జాగ్ లాగా అనిపిస్తుంది, ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. 23, 24, 25 తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, కుటుంబ మిత్రులతో సభ్యులతో ఆనందంగా గడుపుతారు అని చెప్పవచ్చు. 26, 27 తారీఖులో కనుక గమనించినట్లయితే కుటుంబంలో సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి, పంటికి సంబంధించిన సమస్యలతో బాధపడతారు, ముఖ్యంగా ధనము ఖర్చు అవుతుంది. ఇక 28, 29వ తారీఖుల్లో చూసుకున్నట్లయితే రాని బాకీలు వసూలు అవుతాయి, బంధుమిత్రుల సహాయ సహకారాలతో మీ యొక్క అవసరాన్ని పూర్తి చేసుకుంటారు, తద్వారా ఆనందంగా ఉంటారు. ఇక 30వ తారీఖు రోజున వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి, ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి, గోచరమవుతున్నాయి. కాబట్టి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే 21, 22, 26, 27, 30 తారీఖుల్లో ప్రశాంతత లేని జీవితంతో పాటు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ఖర్చులను వాయిదా వేసుకోవడము, ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడం కనుక చేసుకున్నట్లయితే మరింత మెరుగైన ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు. ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, అలాగే రాహుకాలంలో కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు కనుక పారాయణం చేసినట్లయితే చాలా మటుకు సమస్యలు అనేటువంటి తీరుతాయి. ఈ యొక్క చెప్పినటువంటి ఫలితాలు గోచార రీత్యా మీ రాశికి సంబంధించినటువంటివి. మీ యొక్క జన్మకుండలి రీత్యా అనగా సమస్యలు అధికంగా ఉన్నట్లయితే మీ యొక్క జన్మకుండలి రీత్యా జన్మల లగ్నాత్తు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల యొక్క ప్రభావం అని గమనించి దగ్గరలోని మంచి ఉపాసనా పనులైనటువంటి జ్యోతిషం కనుక సంప్రదించినట్లయితే తప్పకుండా మెరుగైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటారని తెలియజేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.